ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మలో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఇక కూసుమంచి మండలంలోని గెలిచిన సర్పంచ్లు కూడా సన్మానించారు. చేగొమ్మ వేదికగా గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు సభ్యులకు ఉపేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు బాధపడొద్దని అన్నారు. ఓటమికి కారణాలు విశ్లేషించుకోవాలని సూచించారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని ఆయన తెలిపారు. మీరందరూ కూడా గెలిచిన సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, ఓడిపోయిన వాళ్ళందరూ కూడా నేను మరొకసారి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ ఖచ్చితంగా ప్రజల్లో ఉండండి, మంచిగా పనిచేయండి. ఎవ్వరు ఏ గవర్నమెంట్ మనల్ని చేసేది ఏం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం కూడా ఇవ్వాల్సిందే. ఎవరు జాగీరు కాదు, ఎవరు సొంతం కాదు. ఇది ఎవరు మనం చేసినా, ఎవరైనా చేసినా ప్రభుత్వమే. ప్రభుత్వం చెప్పేది పార్టీలకు, కులాలకు అతీతంగా నిజంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఇప్పుడు మీకు అందరూ కూడా గుర్తుందో లేదు, మనమైతే నేను ఏ రోజున కూడా ఫలానాడు ఈ పార్టీ కాబట్టి ఇది వద్దని ఎప్పుడని చెప్పినాము. మనం ఎవరికైనా ఇచ్చినాం. ఎవ్వరు కూడా ఇట్లా కాదు అట్లా కాదు, ఆఖరికి మనం సొంతంగా చేసేటివి కూడా అన్ని పార్టీలలో చేసినాం. నిజమేనా? మీరు మర్చిపోయినట్టుండ్రు. ఒకసారి గుర్తు చేసుకోండి, జనంలో కూడా తీసుకెళ్ళండి, మరింత మంచిగా పనిచేయండి. తప్పకుండా రేపు వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో మొత్తం 4 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీలలో మనమే మెజారిటీకి